హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు నేను దోసకాయతో బజ్జీ తయారు చేసి చూపిస్తానండి. ఇది ముందు శుభ్రంగా కడుక్కొని మనం పొట్టు తీసుకోవాలండి. దీన్ని చక్రాల్లా కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తా. వీటిని చక్రాల్లా కట్ చేసుకోవాలండి. దోసకాయను తీయగుందా చేదుందా చూసుకోవాలండి. చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను నీళ్ళు రెడీ పెట్టుకున్నా. ఆ మసలి నీళ్ళని మనం ఉడికించుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయండి. ఇవి ఒక్కొక్కటి వేద్దాము. ఇవి ఉడకాలి బాగా. దోసకాయ ముక్కలు ఉడికేలోపు దానికి కావాల్సిన పదార్థాలండి: పోపు గింజలు, మెంతులు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, పసుపు, తగినంత ఉప్పు, చింతపండు రసం అండి కొద్దిగా. ఇది నువ్వుల పొడి అండి, వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వులు. ఇది ఉడికిందండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడకాలి దోసకాయ ముక్క. దీన్ని చల్లారేద్దామండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిర్చి వేగినాయండి, పక్కకు తీసుకున్నా. మెంతులు వేసుకుందామండి. ఎల్లిపాయలండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు మిక్సీలోకి వేసుకుందామండి. పసుపు అండి, తగినంత సాల్ట్, నువ్వుల పొడి, నానబెట్టుకునే చింతపండు అండి. మనం గ్రైండ్ చేసుకుందాము. దోసకాయ ముక్కలు చల్లగా అయినాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం. బాగా మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం ముక్కలు ముక్కలు ఉండాలి. మీకు చూపిస్తే ఎట్లా చేసుకోవాలో. ఇది మిక్సీలో వేసుకున్నానండి. దోసకాయ ముక్క మనకి ఇట్లా కనపడాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఉండాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. దీన్ని పోపు రెడీ అయిందండి. ఇందులో ఇంకో కూడా వేసుకోవాలి. దోసకాయ బజ్జీ రెడీ అయిందండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.